గుర్తు పెట్టుకోవాలి. ఉపాధ్యాయుడు సమర్థుడు అవుతానే విద్యార్థి సమర్థుడు అవుతాడు. స్పాన్ ఆఫ్ లెస్ టైంలో వీ హ్యావ్ కండక్టెడ్ జస్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, జస్ట్ 2 or 3 days gap is there. Different people took participation in number of sectors. నేను పిల్లల పాపం కొంచెం 3 days టైం ఇచ్చేది ఉండే, స్పీచెస్ ఇంకా ఈజీగా పాసిబుల్ అవుతుందని ఆ పిల్లలు స్పీచ్ ఇస్తూ ఉంటే మా టీచర్స్ వీడియోస్ షూట్ చేశారు. లాంగ్వేజ్, వాళ్ళ ప్రెజెంటెన్సీ, వాళ్ళ ఇంట్రడక్షన్, కన్క్లూజన్ చూస్తూ ఉంటే అంటే గ్రేట్ మెచ్యూరిటీ దేర్ విత్ ద చిల్డ్రన్. చిన్న పిల్లలు గ్రౌండ్లో ఎగురుతున్నంతసేపు రన్నింగ్లో ఫస్ట్లో ఉన్నారు, కంపచంపలో ఫస్ట్ ఉన్నారు, కబడ్డీ, ఖోఖో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్. అదంతా ఎవరి ద్వారా పాసిబుల్ అయిందండి? మీలాంటి మహానుభావుల ద్వారా మాత్రమే పాసిబుల్ అయిందండి. అది ఎయిమ్స్ కానీ, కోడ కానీ, జాన్సన్ గ్లోబల్లో మా టీచర్సే పీఈటీగా వర్క్ చేశారు. మా టీచర్స్ అంతా కొట్లాడుతూ ఉన్నారు, పిల్లలు ఖోఖో ఆడుతూ ఉండే క్లాస్ టీచర్స్, మా పిల్లలు గెలవాలి. ఆ ప్రేమ ఉంటే చాలండి జీవితకాలం. ఆ ప్రేమ ఉంటే చాలు, తప్పకుండా సక్సెస్ అవుతా ఉంటాం. కాబట్టి ఇంత పెద్ద గ్యాదరింగ్ వచ్చే సదావకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇది ఎప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటాం. కానీ నేను ఏమనుకుంటా అంటే నిత్య విద్యార్థిలాగా మనం ఉండగలిగితే, చదువు చెబుతూ ఉంటే క్లాస్లో ఇద్దరు ఎంజాయ్ చేయాలి విత్ యువర్ టీచింగ్. ఇఫ్ 2 are able to enjoy in the classroom, out of 2 the first person should be the teacher. ఆ ఇద్దరిలో మొదటి నువ్వే కావాలి. మనకి హ్యాపీ అనిపించాలి. వావ్, వాట్ ఎ గ్రేట్ వే మిస్టర్ హరి యువర్ టీచింగ్ కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ క్లాస్. వాట్ ఈస్ దేర్ ఇన్ లాంగ్వేజ్? యూ పీపుల్ ఆర్ బీయింగ్ ఎంగేజ్ ఇన్ ఇంగ్లీష్ సెక్టార్. ఇట్స్ యువర్ డ్యూటీ అబ్బా. స్మాల్ సెక్టార్ English languages. It's a very tasty. That's the reason the whole world is accepting as international language. If it's a difficult one, if it is ambiguity, how the whole world depending on one particular language, and ఫస్ట్ మనకు ఆసక్తి ఉంటుంది, బల్బ్ ఎక్కువ, నెగ్లిజెన్స్ ఎక్కువ, ఇగ్నోరెన్స్ ఎక్కువ, దాని మీద వర్కే చేయం. రేపు బతుకమ్మ సెలబ్రేషన్ అంటే ఇక్కడ దాకా మైదాకు పెట్టుకుంటాం, కిలోమీటర్ దూరం. ఆ మంగళ షాప్కి పోతాం, ఆడవాళ్ళంతా సారీ బ్యూటీ పార్లర్కి వెళ్తాం. ప్రకాష్ సార్ మనం పోతున్న బార్బర్ షాప్, వీళ్ళు పోతున్న బ్యూటీ పార్లర్. ఎంత డీవియేషన్ అండి కదా. రకరకాలుగా లిప్స్టిక్ పెట్టుకుంటాం, ఇంకో చేస్తాం, హెయిర్ స్టైల్